మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పుడు నేను మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే సార్, మీకు తెలుసు గత కొంతకాలంగా మన తెలంగాణకి చారిత్రాత్మక కట్టడాలు ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ట్యాంక్ బండ్కి వస్తే సాయంత్రం పూట ఫ్యామిలీస్ అందరు కూడా వచ్చి ఇగో ఇక్కడ ఈ సెక్రటేరియట్ దగ్గర ఫోటోలు దిగుతున్నారు. మంచిగా లైటింగ్స్ అవన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. చూడ్డానికి చాలా బాగుంది. నిజంగా అభివృద్ధి జరిగింది అని పక్క రాష్ట్రాలకు కూడా ఇక్కడికి వస్తే అబ్బా మనం కూడా ఇట్లా కట్టాలి అని అనిపిస్తుంది. సో సెక్రటేరియట్ కావచ్చు, అమరువులకు చిహ్నంగా అమరవీరుల స్తూపం కావచ్చు, 125 అడుగుల విగ్రహమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం కావచ్చు, అండ్ కమాండ్ కంట్రోల్ అసలు దేశంలోనే మరి ఎక్కడా లేనటువంటి విధంగా సో పోలీస్ ఫోర్స్ని కావచ్చు వాళ్ళకి ఇంకా స్పీడ్ని పెంచడం కోసం కమాండ్ కంట్రోల్ లాంటి పెద్ద బిల్డింగ్స్, కలెక్టరేట్ ఆఫీసులు ఇవన్నీ కూడా కట్టిండ్రు సార్. బాగుంది. కానీ కట్టడానికన్నా ముందు వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే అయినటువంటి ఖర్చు కట్టడానికంటే ముందు వీళ్ళు చేసినటువంటి ఎక్స్పెక్టేషన్ కొంత అమౌంట్ అయితే కట్టిన తర్వాత దానికి 3 రెట్ల అమౌంట్ బిల్ వేసిండ్రు. అంటే ఇంత అయింది అని చెప్పి ఇవన్నీ కట్టడానికి. సో మీకు కూడా తెలుసు, మొన్న ప్రధానంగా ఒక పత్రికలో కూడా వార్త వచ్చింది. ఈఎన్సీ గణపతి రెడ్డి గారిని అండ్ ఇంకొంతమందిని కూడా దీని వెనకాల ఈ కొత్త ప్రభుత్వం ఎంక్వైరీ చేపడుతోంది. అది నిజంగానే ఏమన్నా అవకతవకలు జరిగినాయా లేదా, మధ్యలో ఎవరన్నా కమిషన్లు తీసుకున్నారా? సో రకరకాల ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే అవకతవకలు జరుగుండొచ్చా వీటిలో అని మీరు అనుకుంటున్నారా? సో మీ మేరకు మీరు ఏం చెప్పబోతున్నారు ఓకే టీవీతో? అంటే ఇక్కడ ప్రధానంగా మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, తెలంగాణ ఒక నూతన రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ నూతన రాష్ట్రంగా ఆవిర్భవించినటువంటి సందర్భం లోపల తెలంగాణకు సంబంధించినటువంటి ఆకాంక్షలు, ముఖ్యంగా నీళ్లు, నిధులు, నియామకాలు వీటన్నిటినీ ప్రధాన అస్త్రంగా చేసుకొని మనము తెలంగాణ ఉద్యమం చేసినాము. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల మేరకు తెలంగాణ ఏర్పడింది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అనండి, ప్రభువులనండి, లేదా కొంతమంది చెప్పినట్టుగా దొరలనండి, లేదా రాజు అనండి, వీళ్ళ యొక్క ఎజెండా అనేటటువంటిది ప్రజలతో సంబంధం లేనటువంటి ఒక ఎజెండాని తెరపైకి తీసుకొచ్చారు. మీకు బాగా గుర్తుంటుంది, పాత సెక్రటేరియట్ అని ఇక్కడే ఉండేది. ఇప్పుడు లెక్క ప్రకారంగా చూసుకుంటే 58% ఆంధ్రప్రదేశ్ది, 42% మనది. ఈ సెక్రటేరియట్ ఏదైతే పాత బిల్డింగ్ ఉండేనో దాంట్లో కొన్ని ఒక 5-6 సంవత్సరాల కింద కట్టినవి కూడా ఉన్నాయి. కానీ రాజు ఏమనుకున్నాడంటే, ఎవడో కట్టిన దాంట్లో నేను ఉంటే అని చెప్పి అది లోపలికి పోవడానికి ఏదో రైట్కు మళ్ళాలా లెఫ్ట్కు మళ్ళాలా అని ఎవడో వాస్తు చెప్పిందంట. నువ్వు ఒక 50 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండాలంటే ఈ సెక్రటేరియట్ పనికిరాదు, కొత్త సెక్రటేరియట్ కడితే నువ్వు 50 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటావు. 50 సంవత్సరాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన తర్వాత కొడుకు తర్వాత మన్మడు కూడా ఉన్నాడు. ఆయన పేరు ఏదో నాకు తెలియదు, ఇమాన్ షేద్ అనుకుంటా. సో అది ప్రధానమైనటువంటి కారణం. సరే సెక్రటేరియట్ కట్టిండు. అంటే మేము పుస్తకాల్లో చదివేటప్పుడు అశోకుడు చెట్లు, రోడ్లు తవ్వించను, బావులు తవ్వించను, చెరువులు తవ్వించను, చెట్లు నాటించను. మా సార్ ఇంకా బాగా చెప్తుంది, చెట్లు ఇటువైపు నాటించను, ఇటువైపు నాటించను, 2 వైపులా నాటించను. సో అట్లా ఈ రాజు కూడా ఈ విధమైనటువంటి వాటికి శ్రీకారం. సరే మొట్టమొదట ఇప్పుడు సెక్రటేరియట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెక్రటేరియట్ అద్భుతం, దాంట్లో డిస్ప్యూట్ లేదు, చాలా అందంగా తీర్చిదిద్దారు, డిస్ప్యూట్ లేదు. బహుశా ఈ సెక్రటేరియట్ ముందు సెల్ఫీలు కొన్ని లక్షల మంది సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి ఇది చాలా బాగుంది. దాంట్లో మీరు తీసుకున్నారా లేదా? ఇంతకీ నేనైతే తీసుకున్నా, మీరు తీసుకున్నారా ఎప్పుడంటే? నాకు కొన్ని దురలవాట్లు ఉన్నాయి. ఏంటిది అంటే ఈ సెల్ఫీలు నాకు అంత ఇష్టం ఉండదు. ఓకే, జనరల్ గానే ఇష్టం ఉండదు. ఓకే, కాబట్టి ఇక నేను కూడా ఈ సెల్ఫీ తీసుకొని రేపు పొద్దుగాల ఈ సెక్రటేరియట్ గురించి ఏదైనా మాట్లాడాల్సి వస్తే మరి సెల్ఫీ దిగి గిట్టెట్లా మాట్లాడుతున్నావు అని నేను ముందు కొంత జాగ్రత్త తీసుకున్నా. ఓకే,
తర్వాత ఆయన కట్టిండు. సరే దాంట్లో ఏం జరిగింది ఏం కథ విషయం తెలియదు కానీ మనకు ఆగమేఘాల మీద ఎన్నికల లోపు అయిపోవాలి. కాబట్టి నువ్వు ఏం చేస్తావో తెలియదు. ఇక ఆ యొక్క వాటి మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ కనిపించేటటువంటి ఆ యొక్క మసీదుల వాటిపైన కూడా కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కానీ రాజుకు ఇవన్నీ పట్టాయి. రాజు అనేవాడు ఇక్కడ చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక వెలమదొర నైజాం ప్రభు ఇద్దరిని కలిపి గ్రైండ్ చేసి బయటికి తీస్తే కేసీఆర్ అయితే. కాబట్టి ఆయనకు రెండు ముఖాలు ఉన్నాయి. ఒకటి నైజాం ముఖం ఉంది, ఒకటేమో దొరముఖం ఉంది. ఇక మామూలుగా మధ్యలో వచ్చినటువంటి ఇక ఈ ఉద్యమకారుడు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు అవి తాత్కాలికంగా ఏదో టైం పాస్ కోసం వేసినటువంటి వేషాలు అవి. కాబట్టి వాటిని నిర్మించింది. అంటే అందరూ సమానమే తెలంగాణలో అని ఆ భావంతో అందరు సమానం అంటే అవేని ఎవడు పెట్టాడు. అందరు సమానం కాదు, మీరే చాలా గొప్పోళ్ళు. ఇప్పుడు మీకు ఇంతవరకు చెప్తున్నా తెలంగాణ యొక్క సాయుధ పోరాటం అనేటటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది నిజాం నవాబుకు వ్యతిరేకంగా. అవును. నిజాము తెలంగాణ మహిళలను ఏ విధంగా బట్టలు లేకుండా బతుకమ్మ ఆడిపించింది అనేది నేను పుస్తకాలు చదివిన. బహుశా తప్పు రాసి ఉండొచ్చు, వాళ్ళు తెలియక రాసి ఉండొచ్చు, అది వేరే విషయం. మన దొర కరెక్ట్ చెప్పిండు కాబట్టి ఇప్పుడు దొరదే కరెక్ట్ అన్నారు. కాబట్టి దాని గురించి చర్చ లేదు. కాబట్టి ఆయనలో ఈ యొక్క నిజాం అనేటటువంటిది. కాబట్టి ఈ 9.5 సంవత్సరాల పరిపాలనలో 60% నిజాం కనిపిస్తాడు, ఇంకో 20% వెలమ దొర కనిపిస్తాడు, ఇంకో 20% మాత్రమే మనకు రాజకీయ నాయకుడు అనుకోండి, ప్రజల ఆకాంక్షలు ఇవి కనిపిస్తాయి. ఇది ఏమన్నారు మీరు దీన్ని? అమరులకు చిహ్నంగా అమరవీరుల స్తూపం చాలా అత్యద్భుతంగా, అది ఎక్కడ కూడా లేదు దేశంలో అటువంటి కనిపిస్తుంది. అది అమరవీరుల స్తూపం అని అది వేరే దేశం నుంచి తెప్పించారు. అది పైన నాకు ఇవన్నీ పెద్ద విషయాలు అంటే అర్థం కాలే. కానీ మేము తెలంగాణ ఉద్యమంలో ఏ చిన్న ప్రోగ్రామ్ చేసినా అమరవీరుల స్తూపం కాడ చేసినాం. అంటే అమరవీరుల స్తూపం కాడ వంట వార్పు చేసింది ఇప్పటికీ నాకు గుర్తున్నది. మేము వండుకున్నాము, తిన్నాము, ఇక రకరకాలుగా చేసినాం. అవును. ఇప్పటికీ కూడా అమరవీరుల స్తూపానికి ఎవరైనా నివాళులు అర్పించాలంటే అక్కడికి వెళ్తున్నారు. కానీ ఈ దొరగట్టిన అమరవీరుల స్తూపాన్ని దగ్గరికి జనం ఎందుకు వస్తలేరు అనేది నాకు అర్థం కాదు. నేను ఏమంటున్నా అంటే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. నిజంగా హృదయపూర్వకంగా శ్రద్ధాంజలి ఘటించాలంటేనేమో అక్కడికి వెళ్తున్నారు. మీరు అన్నట్టుగా సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. మరి సెల్ఫీ తీసుకునే వాళ్ళకు ఒక అమరవీరుల స్తూపము, నిజమైనటువంటి అమరవీరుల యొక్క ఆశయాలకు దాసోహం అనేటటువంటి వ్యక్తులు ఇంకొక వైపు. కాబట్టి ఇంకొక 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఆ రోజు అసెంబ్లీ ముందర ఉన్న అమరవీరుల స్తూపమే అమరవీరుల స్తూపంగా అక్కడ పోతే ఒక ఫీలింగ్, తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అరే ఇది చూడంగానే దాన్ని అత్తుకోవాలనిపిస్తుంది. సో ముఖ్యమంత్రి గారు కూడా చాలా సార్లు వచ్చిండు. ఇప్పుడు దీన్ని అత్తుకున్నామంటే ఏడు అత్తుకోవాలనో తెలియదు, సెల్ఫీ తీసుకోవడానికి తప్ప దేనికి పనికిరాదు. చూసారా లోపలికి వెళ్ళారా మీరు? అంటే అంత భాగ్యం కలగలేదు, అంత భాగ్యం కలగలేదు. నేను ప్రయత్నం చేస్తా. ఇక రెండవది సెక్రటరియట్ చూస్తే పాలరాతి, తర్వాత ఆ యొక్క డోర్లు ఏవైతే ఉన్నాయో నైజాం యొక్క సంస్థాపాన్ని తలపించే విధంగా డోర్లు, ఇక ఆ మార్బులు. ఆయన ఎవరో మంత్రి ఉన్నాడు దీనికి కన్సర్న్ మంత్రి, వేమూరి ప్రశాంత్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి అని ఉన్నాడు. ఆయన అయితే పాపము చాలా కష్టపడ్డాడు అనిపిస్తుంది. ఆయన స్వయంగా ఆయన ఇల్లు కోసం అని ఇంత కష్టపడ్డాడో తెలియదు కానీ నా యొక్క చెమట రక్తం అంతా కూడా దీనికోసం దారపోసిన అని చెప్పిండు. ఎందుకంటే దూరం చెప్పినాక చేయాలి కదా, చేసిండు. సరే దీని గురించి ఎక్కడెక్కడ నుంచి జైపూర్కి వెళ్ళి అక్కడ కొన్ని మొత్తం చేసి గనులకి వెళ్ళి తవ్వుకొని వచ్చిరట. గనులు తవ్వి చూసి ఆ యొక్క మార్బుల్ తెచ్చిరట. ఇప్పుడు దాని గురించి మనం నెగటివ్ గా మాట్లాడడం కానీ ఈ వీటిపైన పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చిన టెండర్లు కానీ జనరల్ గా ఈ టెండర్స్ అంటారు. ఈ టెండర్ అంటే ఎలక్ట్రానిక్ టెండర్స్, అది కూడా గ్లోబల్ టెండర్స్. ఇప్పుడు మన ఏది అంబేద్కర్ గారి యొక్క స్తూపం కూడా గ్లోబల్ టెండర్. ఒకవేళ నిజంగానే అంబేద్కర్ గారు ఉంటే ఈ పైసలు అనవసరంగా నా మీద ఖర్చు పెట్టకండి,
నాకు గింత సరిపోతుంది, అవును ఇంత పెద్దది పెట్టి నన్ను అనవసరంగా ప్రజలలో చులకన చేయండి అని అను. అవును. కానీ ఇక్కడ దొరకు వచ్చిన సమస్య ఏంటంటే దొర ఏమన్నాడంటే దాదాపు 10 సంవత్సరాలు నేను కాపలా కుక్కలా ఉంటా, ఎవరో ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక ఆయన ఆడిన నాటకము జగన్నాటకము రక్తి కట్టించే విధంగా ఇక దళిత బంద్ అయినా దానికోసమే, లేక దళితులకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా ఇక్కడే అంబేద్కర్ దగ్గరకు వచ్చి ఆ 56 గురుకులాలు పెడుతున్నాడు. ఇట్లా ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకునేటటువంటి చర్యల్లో భాగంగానే అంబేద్కర్ వచ్చిండు తప్ప ఆయన మనస్ఫూర్తిగా అంబేద్కర్ కు ఏదో చేస్తాడని చెప్పి దాదాపు ఈ 14 సంవత్సరాలలో నేను నాకున్నటువంటి సమాచారం మేరకు ఒక 5-6 సార్లు కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ కు దండ వేసిన పాపాన దొరవారు పోలేదు. కాబట్టి ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటామండి. అయితే ఇది కానీ అది కానీ ఇది కానీ ఒక విషయంలో మాత్రం కేసీఆర్ గారు సక్సెస్ అయ్యి, అంటే తన పేరు మీద ఒక చారిత్రక కట్టం. ఇది ఎవరు కట్టిండ్రు? కేసీఆర్. ఎవరి కోసం కట్టిండు? ప్రజల కోసం, రేవంత్ రెడ్డి కోసం. ఇక్కడే నేను ఒక సెల్ఫీ చూసిన, అంటే మామూలు సోషల్ మీడియాలో వచ్చి ఆ సెల్ఫీ ఎంత వైరల్ అయిందంటే ఇది ఎవరు కట్టిండ్రు అంటే కేసీఆర్ అంటారు, ఎవరి కోసం కట్టిండ్రు అంటారు రేవంత్ రెడ్డి కోసం అంటారు. అంటే ఇట్లా కొన్నిసార్లు విధి అనేటటువంటిది అట్లా ఉంటుంది. మరి అట్లా అంటే ఇప్పుడు మీరు జాతకం కోసమే ఇది కట్టారని మీరు అంటున్నారు, బట్ నిజంగా ఒకవేళ కట్టిన తర్వాత కూడా ఎందుకు మరి అధికారంలోకి రాలేకపోయింది? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా మీకు, నమ్మకం వేరు, చాదస్తం వేరు, మూఢనమ్మకం వేరు. అవును. నమ్మకము అంటే బిలీఫ్. సో నమ్మకానికి సంబంధించినటువంటి విషయాలలో ఖచ్చితంగా మనం కొన్ని విశ్వాసాలను నమ్మాలి, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కొన్ని సాంప్రదాయాలను పాటించాలి. అవును. సో కానీ మూఢనమ్మకం అనేటటువంటిది మనిషిని అధపాతాళానికి తొక్కుతుంది అనడానికి దానికి కూడా ప్రత్యక్ష ఉదాహరణ మన దొరగారే. ఎందుకంటే సారు చేసినటువంటి చండీ యాగం సారే అన్నాడు, నా అంత పూజలు చేస్తోడు ఈ దేశంలో ఎవడన్నా ఉంటే చూడు, వీళ్ళంతా హిందుగాళ్ళు బొందుగాళ్ళు వచ్చి చెప్తున్నారు, వీళ్ళు చెప్తే నేను నేర్చుకోవాలని నేను చేసిన పూజలు ఒక్క బిగి పట్టిందంటే నేను వాడిన పద్యాలు, నేను వాడిన సంస్కృత ఏమంటారు అవి పదాలు ఇవన్నీ సాహిత్యము, తర్వాత ఆయన అసలు ఆయన నేను చెప్తున్నా కదా భగవద్గీత చదవగలుగుతాడు, తర్వాత ఖురాన్ చదవగలుగుతాడు, బైబిల్ చదవగలుగుతాడు, తర్వాత ఇవి కూడా శ్రీకృష్ణ ఏది వెంకటేశ్వర స్వామి సుప్రభాతము ఏ టు జెడ్ ఆయనకు రానిదంటూ లేదు. కాబట్టి ఆయన ఒకవేళ చండీ యాగమే కనుక ఫలించి ఉంటే, ఒకవేళ నిజంగానే ఈ యొక్క మూఢనమ్మకం ప్రకారం అక్కడ ఇట్లా వంకర్లు తిరిగిన రోడ్డు ఉంది కాబట్టి దీన్ని మనం వాడకూడదని ఆయన ఇంటి నుంచే పరిపాలన కొనసాగించడం ఒకవేళ కరెక్ట్ అయి ఉంటే, అది కూడా ఏది పెళ్లిలో పెళ్ళి అయిన తర్వాత పసుపు కుంకుమలు ఆరని లేదు అట్లా, అందులో ఆయన మనస్ఫూర్తిగా సేద తీరడం కూడా లేదు. మంచి భోజన ప్రియుడు కానీ 1-2 సార్లు కూడా భోజనం IAS లకు IPS లకు పెట్టినట్టు లేడు. ఎలక్షన్ కాగానే పెడదాం అనుకున్నాం, కానీ ఇంత లోపల విధి వక్రీకరించింది. సో ఆ సెల్ఫీ వీడియో నిజంగా పిల్లగానికి ఎంత ఆలోచన వచ్చిందో గానీ ఇది ఎవరు కట్టిండ్రు అంటే కేసీఆర్, ఎవరి కోసం కట్టిండు అంటే రేవంత్ రెడ్డి. అరే నిజంగా ఇది విధి అంటే ఇట్లా ఉంటదేమో.